జూబ్లీహిల్స్ ఎన్నికలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రసవత్తరంగా మారాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారు, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడతాయి, ఓటర్లు ఏ అభ్యర్థి వైపు సానుకూలంగా ఉన్నారు, సర్వేలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి, ఏ పార్టీ ఎంత ఖర్చు చేస్తుంది, ఇలా అనేక రకాలుగా లెక్కలు వేసుకుంటూ బెట్టింగ్లు కాస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జూబ్లీహిల్స్ గెలుపోటములపైన జోరుగా బెట్టింగ్స్ సాగుతున్నాయి. ఐపీఎల్ బెట్టింగ్లతో సమానంగా సాగుతుండడం గమనార్హం. గెలుపు ఓటములతో పాటు అభ్యర్థి సాధించే మెజారిటీ పైన, సెకండ్ ప్లేస్ పై కూడా పందెం రాయుళ్లు బెట్టింగ్లు కాస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4 లక్షల మంది ఓటర్లున్నా అందులో 50% మంది అభ్యర్థుల తలరాతలు మార్చవచ్చని నేతలు విశ్వసిస్తున్నారు. 2009లో 52.76%, 2014లో 50.18%, 2018లో 45.59%, 2023లో 47.49% ఓట్లు పోలవడమే తాము ఇలా విశ్లేషించడానికి కారణమని చెబుతున్నారు. అంటే మొత్తం ఓట్లలో 30% ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థికి గెలుపు నల్లేరుపై నడకే అవుతుంది. 7 డివిజన్లు ఉన్న నియోజకవర్గాన్ని గుప్పెట పట్టేందుకు పార్టీలు బలగాలను మోహరించాయి. ఏ ఓటరు ఎక్కడున్నారు, ప్రత్యర్థి ప్రాంతాలు ఏవి, ఏ సంఘాన్ని మచ్చిక చేసుకుంటే ఓట్లు మళ్లుతాయనే వ్యూహాలకు అధికార ప్రతిపక్ష పార్టీలు పదును పెడుతున్నాయి. అటు అధికార పక్షానికి, ఇటు ప్రతిపక్షానికి ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకం కానుంది. బీజేపీ కూడా ఇక్కడ పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఏ పార్టీకి ఆ పార్టీ సర్వేలు చేయించుకుంటోంది. విజయం తమదేనని ప్రచారం చేసుకుంటోంది. ఎవరు గెలుస్తారు, ఎవరికి రెండో స్థానం వస్తుంది, ఈ ప్రశ్నలతో జూబ్లీహిల్స్ రాజకీయంగానే కాదు, బెట్టింగ్ మార్కెట్లోనూ ఉత్కంఠ పీక్స్కి చేరింది. దీంతో మరోవైపు సర్వే సంస్థల పంట పండుతోంది. ఇదే క్రమంలో సర్వేలను చూస్తున్న బెట్టింగ్ రాయుళ్లు బుకీలను ఆశ్రయిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారో అన్నది వందల కోట్ల రూపాయల ప్రశ్నగా మారింది. ఇటు తెలంగాణతో పాటు అటు ఏపీలోనూ ఈ అంశంపై జోరుగా బెట్టింగ్ సాగుతోంది. ఇందుకోసం కొందరు సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. ఇప్పటికే సుమారుగా 500 కోట్ల మేర పందేలు కాసినట్టు తెలుస్తోంది. మరో వారంలో ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచే బెట్టింగ్ మొదలైంది. అభ్యర్థుల ఖరారు పూర్తి కాకముందే సుమారు 50 కోట్ల మేరకు బెట్టింగ్ జరిగినట్లు సమాచారం. అభ్యర్థుల ప్రకటన తర్వాత అధికార పార్టీ అభ్యర్థికి భారీ మెజారిటీ వస్తుందన్న అంచనాతో పందేలు కాశారు. నామినేషన్లు పూర్తయ్యాక మెజారిటీ కన్నా ఎవరు విజయం సాధిస్తారనే దానిపై బెట్టింగ్ నడుస్తోంది. ఇప్పటికే 500 కోట్లకు పైనే బెట్టింగ్ జరిగినట్టు తెలుస్తుండగా పోలింగ్ తేదీ నాటికి ఇది రెండింతలవుతుందని, ఫలితాలు వెలువడే నాటికి 1200 కోట్లకు చేరినా ఆశ్చర్యపోనవసరం లేదని ఓ బెట్టింగ్ రాయుడు చెప్పుకొచ్చాడు. హైదరాబాద్లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, మణికొండతో పాటు ఖమ్మం, సూర్యాపేట జిల్లాల ప్రజలు, ఏపీలోని విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వారు బెట్టింగ్లో పాల్గొంటున్నట్టు తెలిసింది. ఏపీకి చెందిన వారు ఎప్పటికప్పుడు హైదరాబాద్లో ఉంటున్న బంధువులకు ఫోన్లు చేసి పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా పందేలు కాస్తున్నారు. నోటిఫికేషన్ విడుదలైన తొలినాళ్లలో ఓ పార్టీ తరఫున 10 కడితే 100 ఇస్తామంటూ బెట్టింగ్ నిర్వాహకులు ప్రచారం చేశారు. నామినేషన్లు వేసిన తర్వాత ఓ పార్టీపై 10కి 60, మరో పార్టీపై 10కి 30 రూపాయల చొప్పున బెట్టింగ్ నడుస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ముందుగా అడ్వాన్సులు తీసుకుని ఈ దందకు దిగుతున్నారు. కొందరు పొలాలు కూడా రాయించుకుంటున్నారని సమాచారం. 3 అంశాలపైనే ప్రధానంగా బెట్టింగ్ సాగుతోందని తెలుస్తోంది. గెలుపు ఓటములపై, రెండోది విజేత 10,000 కన్నా ఎక్కువ మెజారిటీ సాధిస్తాడా, తక్కువ మెజారిటీ సాధిస్తాడా అన్న దానిపై, మూడోది రెండో ప్లేస్ ఎవరికి వస్తుందనే దానిపైన బెట్టింగులు ఉంటున్నాయి. సెకండ్ ప్లేస్ లో బీజేపీ ఉంటుందని కూడా కొందరు బెట్టింగులు కాస్తున్నారు. కొందరు బీజేపీకి డిపాజిట్ రాదని కూడా పందేలు కాస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ ఛానల్స్, ప్రత్యేక యాప్ల ద్వారా ఈ బెట్టింగ్ దందా కొనసాగుతోంది. బెట్టింగుల మూలంగా ఎంతో మంది వీధిన పడ్డా, ఆత్మహత్యలు చేసుకున్నా ఈ దందా మాత్రం ఆగడం లేదు. పక్కా లెక్కలతో బెట్టింగ్లో డబ్బు పెట్టేందుకు కొంతమంది ఓ బృందంలా ఏర్పడి ప్రైవేట్ సర్వేలు చేయించుకుంటున్నారు. పలు సంస్థల్ని ఆశ్రయించి పక్కా నివేదికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇలాంటి సర్వేలకు ఆయా ఏజెన్సీలు 70,000 నుంచి ₹1,00,000 తీసుకుంటున్నాయి. మరీ పెద్ద ఏజెన్సీ అయితే 2 లక్షలుంటుంది. ఈ చిన్నపాటి ఖర్చుతో ప్లానింగ్ చేసుకుంటే ఏకంగా కోట్లాది రూపాయలు కొల్లగొట్టొచ్చని బెట్టింగ్ రాయుళ్లు భావిస్తున్నారు. మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రజలకే కాదు, బెట్టింగ్ రాయుళ్లకు చెమటలు పట్టిస్తోంది.